హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో మనకు ఈ ఆగస్టు నెలలో ఏ సంక్షేమ పథకాలు అమలు అవబోతున్నాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఈ ఆగస్టు నెలలో వివిధ సంక్షేమ పథకాలను అయితే అమలు అయితే చేయనుందన్నమాట. ఆ పథకాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అందులో భాగంగా మొదటి చూసుకుంటే కనుక మనకు పెన్షన్స్కి సంబంధించి అనమాట. ఈ యొక్క ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీలో ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. ఈసారి మనకు ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. సో జూలై 31వ తేదీనే మనకు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. అది కూడా మనకు అన్ని జిల్లాల్లో చేస్తున్నారంటే లేదనమాట, కేవలం 6 జిల్లాల్లో మాత్రమే ఒక రోజు ముందుగానే పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. అంటే మనకు ప్రతి నెల 1వ తేదీన గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన సిబ్బంది అయితే పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుంది. ఈసారి ఏంటంటే కనుక మనకు ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో మాత్రమే సో జూలై 31వ తేదీన అంటే ఒక రోజు ముందుగానే ఆ యొక్క 6 జిల్లాలకు పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఆగస్టు 1న పీఎం మోడీ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి రానున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా పెన్షన్లు ముందుగానే పంపిణీ చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మిగతా జిల్లాల్లో 1వ తేదీ అయితే కనుక పంపిణీ చేయడం కొనసాగుతుందన్నమాట. కేవలం ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో మాత్రమే అయితే కనుక జూలై 31ని అయితే ఇస్తారు. మిగతా అన్ని జిల్లాల్లో వచ్చేసి 1వ తేదీన పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇది పెన్షన్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేటు. ఇక రెండో చూసుకుంటే ఏపీలో విద్యుత్ వినియోగదారులకు అంటే మనకి ఈ ఆగస్టు నెలలో కరెంట్ బిల్ కట్టే వారికి అదిరిపోయే శుభవార్తనైతే తెలపడం అయితే జరిగింది. ఆల్రెడీ ఏపీలో ఉచిత కరెంట్ని అయితే కనుక అందించడం జరుగుతుంది. పవర్లూమ్ మగ్గాలకు, హ్యాండ్లూమ్ మగ్గాలకు అయితే కనుక ఉచిత కరెంట్ని అయితే ప్రభుత్వం అయితే అందిస్తుంది. వీటితో పాటుగా ఏంటంటే కనుక మనకు ఈ యొక్క కరెంటు బిల్లులను అయితే కనుక తగ్గింపు అయితే చేయబోతోందన్నమాట ప్రభుత్వము. సో ముఖ్యంగా మనకు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు అయితే కనుక తగ్గనున్నాయి. గత ఏడాది యూనిట్కు 13 పైసలు తగ్గించగా మరోసారి ఇప్పుడు 13 పైసలు తగ్గించనున్నట్లయితే తెలుస్తోంది. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కు సంబంధించిన ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్కు డిస్కంలో ఇంధన సర్దుబాటు ఖర్చుల వివరాలను సమర్పించాయి. 940 కోట్లను మిగులుగా చూపాయి. కాగా ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత కరెంటు ఛార్జీల తగ్గింపునకు ఆమోదం తెలపనుంది. మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ ఆగస్టు నెలలో అయితే కనుక ఈ 13 పైసలు అయితే కనుక తగ్గింపు చేసే అవకాశం అయితే ఉంది. దీని ద్వారా ఏంటంటే కనుక ఇప్పుడు వచ్చే కరెంట్ బిల్తో పోల్చుకుంటే ఇంకొంచెం తగ్గే అవకాశం అయితే ఉందన్నమాట. ఏపీలో చూసుకుంటే కనుక ప్రస్తుతం యూనిట్ విద్యుత్ ధర ₹4.90 అయితే ఉందన్నమాట. దాన్ని వచ్చేసి మనకు ఈ రాబోయే 3 సంవత్సరాలు అంటే ఎలక్షన్స్ టైం కల్లా ₹4 యూనిట్ విద్యుత్ ధర తీసుకొని రావాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది అనమాట. ఈ విధంగా ప్రతి సంవత్సరం మనకు కొద్దిగా తగ్గింపు అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మొత్తంగా అయితే కనుక దీనికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే కనుక ఈ ఆగస్టు నెలలో అయితే కనుక ప్రభుత్వం అయితే తెలపనుందన్నమాట. ఇక తర్వాత అప్డేట్ చూసుకుంటే ఏపీలో మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అయితే జమ చేయడం అయితే జరిగింది. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆల్రెడీ అర్హుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకైతే కనుక ₹13,000 చొప్పున అయితే జమ అవుతుందన్నమాట. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా కారణం చేత డబ్బులు అనేది ఇంకా జమ కాకపోతే కనుక మీరు గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళేసి గ్రీవెన్స్ అనేది అయితే కనుక రైజ్ చేయొచ్చు అనమాట. సో దీనికి సంబంధించి మనకు ఆగస్టు 4వ తేదీ వరకు అయితే కనుక సో మీ సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ సో మీ డౌట్స్ ఏమన్నా ఉన్నా కానీ సో మీరు అర్హులై ఉండి మీకు ఈసారి డబ్బులు అనేది జమ కాకపోయినా కానీ సో మీరు ఏంటంటే కనుక గ్రామవార్డు సచివాలయాల్లో దరఖాస్తు అనేది అయితే చేసుకోవచ్చు. అలాగే గ్రీవెన్స్ మాడ్యూల్స్లో రిక్వెస్ట్ కూడా అయితే పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఏదైనా కారణం చేత మీకు ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేది జమ కాకపోతే కనుక ఆగస్టు 4వ తేదీ లోపు అయితే కనుక మీరు ఈ రకంగా అయితే కనుక గ్రీవెన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మీకు డబ్బులు అయితే కనుక జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇది ఒక ముఖ్యమైన అప్డేటు. ఇక తర్వాత అప్డేట్ చూసుకుంటే ఏపీలో రేషన్కి సంబంధించి అనమాట. సో ఏపీలో మనకు ప్రతి నెల 1వ తేదీ నుంచి అయితే రేషన్ పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రేషన్ కార్డుకి సంబంధించి ఎవరైనా ఈకేవైసీ అనేది చేసుకోకపోతే ఈ జూలై 31వ తేదీలోపు ఈకేవైసీ చేసుకోవాలని కేంద్రం అయితే సూచించిందనమాట. అందులో భాగంగానే మనకు ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ ఉండటం వల్ల 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలలకు సంబంధించిన రేషన్ అనేది ఒకేసారి పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. అందువల్ల ఎవరైనా కానీ ఈకేవైసీ
ఈకేవైసీ అనేది చేసుకోకపోతే కనుక వెంటనే ఈకేవైసీ అనేది చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే కనుక తెలిపింది. అందులో భాగంగానే చూసుకుంటే ఈ నెల 31వ తేదీలోపు అంటే జూలై 31వ తేదీలోపు ఈకేవైసీ చేయించుకోవాలని కేంద్రం గడువు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం వలస వెళ్లిన వారు తమ కార్డు రద్దవుతుందేమో అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే దీనికోసం సొంతూళ్లకు వెళ్లాల్సిన అవసరం లేదని ఏ రేషన్ షాప్ నుంచి అయినా అప్డేట్ చేసుకోవచ్చని అధికారులు అయితే చెప్తున్నారు. ఈకేవైసీ అప్డేట్ కాకపోతే రేషన్ పంపిణీలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఈసారి మనకు 3 నెలల రేషన్ అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల రేషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే కనుక భావిస్తోంది. సో అందువల్ల వచ్చేసి ఇంకా ఈకేవైసీ అనేది చేసుకోకపోతే కనుక ఈకేవైసీ అయితే చేసుకోండి. మనకు నెలలో 15 రోజుల పాటు అయితే కనుక రేషన్ పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక తర్వాత పథకం చూసుకుంటే ఏపీలో చేనేతలకు సంబంధించి అనమాట. సో చేనేతలకు అయితే కనుక 25,000 రూపాయలు అనేది నేతన్న భరోసా పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతోంది. చేనేత కార్మికులకు మంత్రి సవిత గుడ్ న్యూస్ అయితే తెలిపారు. నేతన్న భరోసా కింద ప్రభుత్వం ఏటా అందజేస్తున్న 25,000 రూపాయల అమలుకు కార్యాచరణ పూర్తయిందని అయితే తెలిపారు. సో మనకు ఈ ఆగస్టు 2వ వారంలో అలా అయితే కనుక అంటే మనకు ఆగస్టు 10వ తేదీలోపు అయితే కనుక అర్హులైనటువంటి ఆ యొక్క నేతన్నల బ్యాంక్ ఖాతాలకి ఒక్కొక్కరికి 25,000 చొప్పున వారి బ్యాంక్ ఖాతాలోకి అయితే కనుక జమ చేస్తామని అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట. సో ఈ రకంగా అయితే కనుక నేతన్నలకు 25,000 నేతన్న భరోసా పథకాన్ని ఈ ఆగస్టు మనకు 2వ వారం అంటే మనకు 10వ తేదీలో ఇంచుమించుగా డబ్బులు జమ అయ్యే అవకాశం అవుతుంది. ఇంకా ఎగ్జాక్ట్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదన్నమాట. సో ఇది ఒక ముఖ్యమైన అప్డేటు. ఇక తర్వాత అప్డేట్ చూసుకుంటే ఏపీలో జాబ్ క్యాలెండర్కి సంబంధించి అనమాట. జాబ్ క్యాలెండర్కి సంబంధించి 2వ విడత పోస్టులను అయితే విడుదల చేస్తున్నారు. ఆగస్టు 15వ తేదీన 3,168 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే విడుదలైతే కావాల్సి ఉన్నాయి. అంటే జాబ్ క్యాలెండర్లో భాగంగా ఇప్పటికే ఉన్నత విద్యలో అయితే కనుక పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇక 2వ విడతకి అయితే సిద్ధమైంది. దాదాపుగా 3,168 పోస్టులకు ఆగస్టు 15న నోటిఫికేషన్ అయితే ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వీటిలో గ్రూప్ 1 పోస్టులు, హోంశాఖ, ఇతర శాఖల్లో కలిపి మొత్తంగా ఈ యొక్క 3,168 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి కూడా మనకు ఆ రోజు జాబ్ క్యాలెండర్లో భాగంగా నోటిఫికేషన్స్ అయితే విడుదలైతే కానున్నాయన్నమాట. ఇక తర్వాత పథకం చూసుకుంటే ఏపీలో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అనమాట. సో మనకి ఇది ఆగస్టు 3rd వీక్లో అలా ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు గైడ్లైన్స్ విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద అయితే కనుక అర్హత ఉన్నటువంటి మహిళలకు 18 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన వారికి అయితే కనుక సో 1,500 నెలలు జమ చేయడం జరుగుతుంది. సంవత్సరానికి 18,000 అయితే జమ చేస్తారనమాట. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు గైడ్లైన్స్ అయితే విడుదలైతే కావాల్సి ఉంది. ప్రభుత్వం కూడా అధికారం లేకొచ్చి 2 ఏళ్ళు అయితే పూర్తిగా వస్తుంది, కానీ ఇంకా ఈ పథకానికి సంబంధించిన గైడ్లైన్స్ అయితే విడుదల కాలేదు. సో మనకు అన్ని పథకాలు ప్రారంభిస్తున్నారు, కానీ ఈ పథకాన్ని అయితే కనుక ఇంకా అమలు చేయలేదు. సో మనకి ఆగస్టు 3rd వీక్లో అంటే ఆగస్టు 20 తర్వాత అలా అయితే కనుక ఈ పథకానికి సంబంధించిన గైడ్లైన్స్ కానివ్వండి, విధి విధానాలు కానివ్వండి విడుదల అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక తర్వాత చివరి పథకం చూసుకుంటే తల్లికి వందనం పథకం అనమాట. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆల్రెడీ అర్హుల బ్యాంక్ ఖాతాలకి డబ్బులు అయితే జమ అవుతున్నాయి. అలాగే ఇన్ కేసు ఎవరన్నా కానీ అర్హత ఉండి మీకు డబ్బులు అనేది జమ కాకపోతే కనుక గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు. ఆగస్టు 4వ తేదీ వరకు టైం ఉంది. ఇదివరకు అయితే చెప్పుకున్నాము. అలాగే ఈ సంవత్సరం 1వ తరగతిలో జాయిన్ అయిన వారికి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో జాయిన్ అయిన వారికి అయితే కనుక డబ్బులు అనేది, అలాగే ఇన్ కేసు ఏదైనా కారణం చేత డబ్బులు జమ కాని వారికి మళ్ళీ అర్హత పొంది ఉన్నట్లయితే కనుక వీళ్ళందరికీ వచ్చేసి ఆగస్టు 30వ తేదీన అయితే కనుక ఆ యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది. అంటే 2వ విడతగా మనకు 2వ దశలో నిధులు అనేది విడుదల చేస్తారనమాట. సో ముఖ్యంగా ఏదైనా కారణం చేత మీకు డబ్బులు రాకపోయినా ఇప్పుడు మొత్తంగా ఆగస్టు 30వ తేదీన అర్హులందరి బ్యాంక్ ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే జమ అయితే అవుతాయి అన్నమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి.